ఈసారి ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకుంటున్నారు? రాంభూపాల్ రెడ్డి. కాడుసానికి అనుకుంటున్నాం ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి రావాలనుకుంటున్నాం. భూపాల్ రెడ్డి రావాలనుకుంటాం. మరి ఈసారి ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకుంటున్నారు? భూపాల్ రెడ్డి. కాటర్ సానే కదా వచ్చేది ఇప్పుడు, మళ్ళీ ఆయనగా ఎందుకు వరుసగా ఆయన ఈసారి గెలిచారు కదా, మళ్ళీ ఎందుకు ఆయనకి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు? అయితే ఆపోజిట్ సరిగ్గా బాగాలేరు కదా. ఏంటి మీ పేరేంటండి? నా పేరు గౌస్. ఓకే, ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది జగన్ పరిపాలన? ఎలా ఉంది? బాగుంది సార్. ఓకే, మీ మండలం పేరేంటండి? ఇది చిన్నమ్మ హోటల్ చిన్నమ్మ సర్కల్ అంటారు కదా. ఓకే, సో ప్రజెంట్ మీకు రాంభూపాల్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఉన్నారు సార్. పనులు ఎలా చేస్తారు? బాగా చేస్తున్నారు సార్. ఎవరు? రామ్ గోపాల్ రెడ్డి సార్ బాగా చేస్తుంది. అంటే ఏం చేశారండి? అంతా బాగా అంటే రోడ్లు వీడ్లు వేయించినారు, కుళాయిలు వేయించినారు అని బాగా మంచిగా చూస్తున్నారు సార్. పల్లెటూరులలో వాళ్ళు అంతా తిరిగి మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు వెళ్ళారా ఎమ్మెల్యే గారి దగ్గరికి? వెళ్ళారు రాంభూపాల్ దగ్గరికి? వెళ్ళినాం మాట్లాడినాము, బాగానే ఉంది. మళ్ళీ ఎందుకు ఎమ్మెల్యేగా మళ్ళీ రావాలనుకుంటున్నారు? ఎందుకు ఆయనే రావాలనుకుంటున్నారు మళ్ళీ? అలాంటే ఇంకా ప్రేమతో, ఆయనకు అభిమానంతో, ఆయన ఎంతో ఇష్టపడి, ఆయన ఎప్పటి నుంచి బాగా మంచి క్లోజ్గా బాగా ఉన్నాడు కాబట్టి వస్తుంటారు. టీడీపీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా, మరి ఎలా ఉంటుంది అంటారు? మరి మీ ఎమ్మెల్యే గారు గెలుస్తారంటారు ఇక్కడ? అంటే చెప్పలేము సార్. మళ్ళీ మేము ఇంకా అట్లా ఏమంటే ఇంకా ఎవరు గెలిచేది ఇంకా ఉంది. ఇప్పుడు ఆయన నిజంగా అన్ని మీకు సదుపాయాలు అన్నీ చేశారండి మీకు మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ? చేసి బాగా మంచిగా రాంభూపాల్ రెడ్డి గారు మీకు ఏమైనా సౌకర్యాలు కానీ ఏమైనా ఇంటింటికి వచ్చి ఎప్పుడైనా చూసారా? వచ్చారు బాగుంది. మీరేం చేస్తూ ఉంటారు? మేము మామూలుగా కూలి పని అవి చేసుకుంటూ ఉంటాం. సో ప్రజెంట్ అయితే మీ ఎమ్మెల్యే గారు అన్ని సౌకర్యాలు అందిస్తున్నారు? అందిస్తారు, బాగుంటుంది. ఎలా ఉంది జగన్ పరిపాలన? ఎలా ఉంది? బాగుంది, బంగారులకు ఉంది. బాబాయ్ గారు ప్రస్తుతం ఇది ఏ మండలం? కల్లూరు మండలం. ఓకే, ప్రజెంట్ మీ ఎమ్మెల్యేగా రాంభూపాల్ రెడ్డి గారు ఎలా చేస్తున్నారు? బాగా చేస్తున్నాడు, పర్లేదు. ఏం చేశారు రాంభూపాల్? అన్నీ చేస్తున్నాడు, అన్ని రకాలు అన్నీ మాకు బాగుంది అన్నమాట. అంటే ఏమేమి పనులు చేశారు రాంభూపాల్ గారు? ఇప్పుడు వచ్చారు కదా వైఎస్ఆర్సీపీ నుంచి, ఏమేమి పనులు చేశారు మనకి? పెన్షన్లు ఇస్తుండే, పెన్షన్లు ముసలి మా ఇట వాళ్ళకి, రోడ్డు లైట్లు, స్థలాలు కూడా పట్టాలు ఇచ్చినారు. ఇల్లు కట్టియాలి మాకు, ఇల్లు కట్టిస్తే మాకు బాగుంటుంది. మనకి ఇంకా డెవలప్మెంట్ చేశారా, అభివృద్ధి చేశారా? చేసినారు పర్లేదు. ఈసారి ఎవరు రావాలనుకుంటున్నారు ఎమ్మెల్యే? ఈయనే రావాలా, మన కాట సంస్థలే రావాలా. ఎందుకు ఆయన మీద నమ్మకం? అంటే రాంభూపాల్ గారి మీద ఎందుకు అంత నమ్మకం? ఇంకా ఏమంటే అన్నం పెట్టిన దాతలు నమ్ముకోవాలి మనం. నిజంగానే ప్రజలందరూ దగ్గరకుంటారు ఆయన ఎమ్మెల్యే గారు? మరి ఎంత అంటే ఇప్పుడు ఆయన చాలా సార్లు ఇప్పుడు పొలిటికల్లోనే ఉన్నారు కదా, మళ్ళీ ఇంకోసారి ఎందుకు అవకాశం? అంటే నిజంగానే అభివృద్ధి పరంగా ముందు జరిగిందా మీ కర్నూలులో? జరుగుతుంది మరి. ఓకే, మీకు అన్ని సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయి? అన్నీ రాంభూపాల్ గారు ఇప్పుడు అన్ని నాకేం కావాలన్నా ప్రజలకి దగ్గరలోనే ఉంటారా? దగ్గరలో ఉంటారు అన్నమాట, అందుబాటులో ఉంటారు అన్నమాట. మనం అనుకున్న పని కావాలంటే అది అవుతుంది. బాగానే జరుగుతుంది. బాగా గెలిపించుకుంటారా? మనమంతా 10 మంది కలిసి ఆయనకే అనుకున్నాము, ఆయన గెలిపించుకుంటే బాగుంటుంది. రాంబాబు సార్ని, ఎమ్మెల్యే సార్ని నమ్మకం, అభిమానం ఆయన మీద. అంతే. మండలం పేరేంటి బాబాయ్? గడియాల మండలం. ఎవరు మీ ఎమ్మెల్యే? కడసాయి. ఎలా చేస్తారు పనులు? బాగానే చేస్తున్నారు. ఏమేమి వచ్చినాయి బాబాయ్ మీ ఊరికి? ఏమైనా వచ్చినాయా అభివృద్ధి పరంగా? ఏం చేస్తున్నారు? మా ఊరిగా మస్తుకు వచ్చినాయి. ఏం వచ్చినాయి? ఏం వచ్చిన కాడికి వచ్చినాయి. ఇంకా అభివృద్ధి జరుగుతుందా? జరుగుతుంది. మీ రాంభూపాల్ రెడ్డి ఎలా ఉంటారు? ప్రజలతో ఎలా ఉంటారు బాబాయ్? మనకి ఏమైనా మంచిగా ఉంటారు. ఎప్పుడైనా ఏమైనా కావాలని చేసి పెడతారా? చేసి పెడతారు. ఈసారి ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకుంటున్నారు? ఆయన వచ్చే బాగుంటుంది. ఎవరు? రాంభూపాల్ రెడ్డి. ఎందుకు ఆయన మీద నమ్మకం ఏంటి? చేసి పెడతాడు పనులు. చేసి పెడతారు. రోడ్లు కానీ, నీళ్ళ వాటర్ పైపులు కానీ ఏమైనా చేశారా మన ఊరికి? చేసినాడు. ఏమేమి చేశారు? వాటర్ కుళాయిలు వేసినాడు, సిల్రేగు ఎత్తిపోత పథకం వేసినాడు తెలంగాణలో నుంచి. అన్నీ ఈ ఏడు లేకుంటే మాకు సత్వం తిన్నీకి లేకపో, అది బాగా సప్లై ఇచ్చినాడు. వాటర్ సప్లై చేసినారా? బాగా చేసినాడు. పొలానికెల్లా చేసినాడు. ఎవరు? రాంభూపాల్ రెడ్డి. రైతులకు కూడా న్యాయం చేశారా? రైతులకు మొత్తం న్యాయం చేసినాడు. నిజంగా రైతులకి నిలబడుతున్నాడా ఆయన? రైతుల కోసం నిలబడి పని చేపిస్తున్నాడు కూడా. రాంభూపాల్ రెడ్డి అనే వ్యక్తి రోజు ప్రతి మీ ఊరికి వచ్చి ఏమైనా కావాలన్న సౌకర్యాలు ఎప్పుడైనా వస్తారు మీ ఊరికి? వస్తారు చేపిస్తాడు.
చేపించి పెట్టినాడు కూడా. రాంభూపాల్ వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్ళారా ఎప్పుడైనా? వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్తే మనకి ఎలా చూస్తారు, వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? పోలేనా ఫోన్ మాట చెప్పకూడదు, మనం వాళ్ళ ఇంటికి ఎన్నడూ వెళ్ళలే. ఈడ పనులు చేసి పెట్టేది మటుకు చూస్తున్నాం మేము కళ్ళారా. ఆయన నీళ్లు కానీ ఇడ్చకుంటే కనుక మాకు 7 పుట్టగతులే లేవు పొలానికి. బాగా చేసినాడు. అంటే ఆయన వచ్చిన తర్వాత రైతులకి బాగా జరిగిందా? రాంభూపాల్ రెడ్డి వచ్చిన తర్వాత రైతులు బాగా జరిగిందా? గతంలో ఎవరైనా చేశారు? ఆయన వచ్చిన తర్వాతనే బాగా జరిగింది. 7 సిలిండర్ నీళ్లు లేవు. సిలిండర్ నీళ్లు లేనందుకు సిలిండర్ తెలంగాణలో నుంచి దానికి సప్లై ఇచ్చి ట్రాక్టర్లు పెట్టి ట్రాక్టర్లకు బాడిగల్లా వాయిని ఇచ్చినాడు. వాయిన తిప్పలేమో మనకైతే తెలియదు. మనకైతే నీళ్లు ఊగిచ్చినాడు ఇప్పుడు పొలానికల్లా. ఎవరు? రాంభూపాల్ రెడ్డి. మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు ఎమ్మెల్యే? వాయినే రావాలని నమ్మకమా, అభిమానం? నమ్మకం. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు రావాలా, జగన్ రావాలా? జగన్ వచ్చే మంచిది. జగన్ పరిపాలన బాగానే జగన్ పరిపాలన. ఈ మండలం పేరేంటి? మండలం గడియముల. ఎవరు మీ ఎమ్మెల్యే? కాట్సాని. ఎలా చేస్తారు పనులు? బాగా చేస్తున్నాడు. ఏం చేశాడు మన ఊరికి? ఎత్తుపై పథకం చేశాడు, కాలువలు తెప్పించాడు, లిఫ్ట్ ఆడిపిస్తున్నాడు. బాగా చేస్తున్నాడు. బాగా చేస్తున్నాడు, పర్వాలేదు. మీ పాణ్యం నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ వచ్చిందిగా? ఎయిర్పోర్ట్ వచ్చింది. గోరకల్లు బాగుంది. మరి ఈసారి ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకుంటున్నారు? కాట్సానికే వేయాలనుకుంటున్నాం మేము. ఎందుకు ఆయన మీద నమ్మకం ఏంటి? అసలు ఏం చేశాడని? పని చేస్తాడు శ్రద్ధ కానీ. ప్రజలతో ఎలా ఉంటాడు ఆయన? బాగానే ఉంటాడు. వ్యక్తిగతంగా మనం వెళ్ళినా వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎలా చేస్తాడు? సౌకర్యాలు పర్వాలేదు, బాగానే చేస్తాడు. రైతులకు అనుకూలంగా బాగా మంచి పని. రైతులకు అసలు ఏం చేశాడు ఆయన? రైతులకి ఎత్తుపై నీళ్ళు ఇచ్చాడు. ఈ సంవత్సరం వర్షాకాలం లేకుండా పంటలు బాగానే పండింది. మాకైతే పర్వాలేదు. ఒకప్పుడు మీ రైతులకి ఇక్కడ ఈ ఏరియాలో నీళ్ళు ఉండేవి కావా? లేవు, అప్పుడు లేవు. ఈ సంవత్సరం మటుకు లిఫ్ట్ ఆడిపించి బాగానే చేసినాడు. రాంభూపాల్ రెడ్డి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ రైతులందరికీ న్యాయం జరిగింది? ఇక్కడ బాగానే జరిగింది ఈ సంవత్సరం. మరి ఈసారి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అందరూ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, మరి ఇక్కడ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరిద్దా, మరి టీడీపీ జెండా ఎగిరిద్దా? వైఎస్ఆర్ఏ కావచ్చు. వైఎస్ఆర్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంది? ఆయన కాట్సాని అయితే బాగుంటుంది. ఎందుకు ఆయన మీద అంత నమ్మకం? ఎందుకు ఆయన మీద? పని చేస్తాడని మాకల్లా. ఎవరు చేయట్లేదు అంటున్నారు కదా. రాంభూపాల్ రెడ్డి బాగా చేస్తాడబ్బా, మాకైతే బాగా చేస్తాడు. మాకు నమ్మకం తేవచ్చు. రైతులకి వెనుముగ్గా నుంచున్నాడా నిజంగా? బాగానే ఉంటాడు. మరి గెలిపించుకుంటారా ఎవరిని? కాట్సాని. నమ్మకమా, అభిమానం? నమ్మకమే. మరి కరోనా టైంలో ఆదుకున్నాడా రాంభూపాల్ రెడ్డి అనే వ్యక్తి? అప్పుడైతే పెద్దగా చేయలే. మాకు ఎమ్మెల్యే చేయలే, ఎంపీ చేయలేదు. ఇప్పుడైతే ఈ సంవత్సరం పోయిన బాగా చేసినాడు కాట్సాని. ఈ మండలం పేరేంటి? గడియంలా. ఎవరు మీ ఎమ్మెల్యే? రాంభూపాల్ రెడ్డి. ఎలా చేస్తారు బాబాయ్ రాంభూపాల్ రెడ్డి? ఏం బాగానే చేసినాడు, బాగానే ఇంతవరకు. ఎలా పనులు ఎలా చేస్తున్నారు? ఆయన ఇంటింటికి వచ్చినారు ఎప్పుడైనా? ఒక పారు వచ్చి ఇంటికి పలకరించిపోయినాడు కదా, చూసిపోయినాడు, చేసిపోయినాడు. అభివృద్ధి పరంగా ఏమైనా జరిగిందా మన మీ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత? మాకు జగన్ చేసినది బాగా. ఎమ్మెల్యే నుండి ఇల్లు, ఆయన జగన్ నుండి ఇల్లు చేస్తున్నారు. వాళ్ళంటూ వాళ్ళు ఇల్లు మాకు ఇస్తున్నారు, చేస్తున్నారు. రోడ్లు కానీ మీకు వాటర్ పైప్ లైన్స్ కానీ ఇట్లు లాలి కాలువలు ఇల్లు అన్ని బాగానే వేసినారు. ఎప్పుడు రాంభూపాల్ రెడ్డి వచ్చిన తర్వాత వేసారు, గతంలో వేసారు? రాంభూపాల్ రెడ్డి ఇచ్చినప్పుడు కొన్ని పడినాయి, ఇప్పుడు అంతకుముందు కొన్ని పడినాయి. ఇప్పుడు ఏ ఊరు? ఇదే ఊరు గడియరోలు ఇది. మరి ఈసారి ఎమ్మెల్యేకి ఎవరు వస్తే బాగుంటుంది? రాంభూపాల్ రెడ్డి రావాలనుకున్నాం. ఎందుకు ఆయన మీద నమ్మకం? మరి మాకు కొంచెం పనులు చేస్తున్నాడు కాబట్టి. ఎప్పుడైనా రాంభూపాల్ రెడ్డి ఇంటికి వెళ్తే మనకేమైనా చేశారా? ఏమైనా ఆదుకున్నారా ఎప్పుడైనా? మనం ఏం పోతామైనా, మనం ఒకవేళ పనులు పోతాము, నాయకులు పోతుంటారు. ఏదన్నా మాకు ఇది అంటే. వ్యక్తిగతంగా ఎలాంటి వ్యక్తి రాంభూపాల్ రెడ్డి? వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? వ్యక్తిగతంగా అంటే మంచిగానే ఉంటాడు, పర్వాలేదు. ప్రజలతో ఎలా ఉంటారు అంటున్నా? ప్రజల పెద్దవాళ్ళతో కానీ ఉన్నా ఊరికా పోయి అడిగితే సరేలే అంటాడు, ఏదన్నా కావాలంటే చేపించాలంటాడు, చేస్తాడు. వరుసగా గెలుచుకుంటూ వస్తున్నారు కదా ఆయన రాంభూపాల్ రెడ్డి, ఎందుకు ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారు ప్రజలందరూ? వారిని మంచికి ఇప్పుడు బాగా చేస్తే ఇంకా ప్రజల వల్ల పెట్టుకోక ఏం చేస్తారు, చేయను అయితే పెట్టుకోరు, చేస్తారు కాబట్టి ఎవరైనా పెట్టుకుంటారు. మీరు పెద్దవాళ్ళు కదా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి గవర్నమెంట్ నుంచి చూస్తున్నారు. రాంభూపాల్ రెడ్డి గారు ఒక్క పారే ఇండిపెండెంట్ పోయి పడిపోయినది, మామూలుగా మిగతా ఓట్ల కల్లా గెలుచున్నాడు కదా. ఈసారి గెలిచే అవకాశం ఉందంటారా?
ఆయనదే చదివింటున్నారు ఇంకా నమ్మకమా అభిమానం? నమ్మకమే, కానీ ప్రజల మార్పు ఉండాలి కదా, మనం ఒక్కళ్ళమే ఇచ్చనే కాదు కదా నాయన. ఆయన వచ్చాక మీ ఊరికి ఏమేమి పడ్డాయి మరి? ఆయన వచ్చినాక రోడ్లు వేసినాడు, ఇంకా కాలువలు చేసినాడు, బిల్డింగులు మాత్రం కొండమీని ఇచ్చినారు, ఇంకా కొండమీని చేయలే. అదే ఒక్కొక్కటి ఎలక్షన్ కదా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా అదే బిల్డింగులు అది ఇది ఇప్పించామండ్రి, ఆ స్థలాలు ఇచ్చిన వాళ్ళకు పటాలు ఇచ్చిరి, ఇంకా బిల్డింగులు ఇంతవరకు లేవు. ఎవరిచ్చారు ఇవన్నీ? మరి ఈ ప్రభుత్వంలో ఇచ్చినది, జగన్ ప్రభుత్వంలో కదా ఇచ్చినది. ఎమ్మెల్యేగా అయితే ఎవరు రావాలి ఇక్కడ? ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి రావాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఎలా ఉంది పరిపాలన? నెక్స్ట్ ఎవరు రావాలంటారు ముఖ్యమంత్రిగా? ముఖ్యమంత్రి జగన్ రావాలని కోరుకుంటాం. ప్రస్తుతం ఇదేమంటాం బాబాయ్? ఇది గడివేమలో ఉండడం. ఎవరు మీ ఎమ్మెల్యే? రాంభూపాల్ రెడ్డి. రాంభూపాల్ రెడ్డి గారు ఎలా చేస్తున్నారు పనులు? చాలా బాగానే చేస్తారు. ఈ ఊర్లో ఏమైనా సౌకర్యాల పరంగా ఏమైనా చేశారా ఈ ఊరికి వచ్చి ఎప్పుడైనా? చేసినారు, ముఖ్యమైన పనులు అవి ఇవి చేస్తున్నారు. అంటే ఏమేమి పడ్డాయి బాబాయ్ అభివృద్ధి పరంగా? ఈయన వచ్చిన తర్వాత, రాంభూపాల్ రెడ్డి వచ్చిన తర్వాత మన ఊర్లో ఏమేమి చేశారు? ఏవో చేస్తుంటారు. మేము వ్యవసాయదారులము, ఎక్కువ పనులకు పోతుంటాము. ఏదో ముఖ్యమైన పనులు రాజకీయ నాయకులకు వాళ్ళకు చేస్తుంటారు. ఈయన వచ్చిన తర్వాత సోలార్ ప్లాంట్ అనేది, ఎయిర్పోర్ట్ అనేది, రోడ్లు అనేది నిజంగానే పడ్డాయా? అక్కడ ఉన్నాయి మా మండలంలో ఏమో, కానీ అక్కడ సోలార్ ప్లాంట్లు అనికి వెళ్ళి అక్కడ అది పానీయ మండలం వచ్చేది బాగానే చేస్తానని తెలిసింది. అంటే మీ కాన్స్టిట్యున్సీ, మీ నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ కూడా వచ్చిందని అంటున్నారు. మీరు ఎయిర్పోర్ట్ గురించి ఒకప్పుడు మాకు రాలేదు. ఓరకల్ వచ్చింది. మా నియోజకవర్గం. మరి మీ ఊర్లో అభివృద్ధి పరంగా ఏమైనా జరిగిందా? రోడ్లు కానీ, వాటర్ పైప్ లైన్స్ కానీ? మామూలుగా రిపేర్ అయితే చేస్తుంటారు, కొత్తవే రాలేదు, ఇంతకుముందు ఉన్నటివే. బాబాయ్ గారు, ఇప్పుడు రాంభూపాల్ రెడ్డి వ్యక్తిగతంగా ఎలా ఉంటారు ప్రజలతో? ప్రజలతో బాగానే ఉంటాడు, మంచివాడే. ఈసారి ఎమ్మెల్యేగా ఎవరు రావాలంటారు? భూపాల్ రెడ్డి రావాలనుకుంటాం. కరోనా టైంలో చాలా ఇబ్బంది పడ్డారు అంటున్నారు. అప్పుడు ఎమ్మెల్యే గారు మనం పట్టించుకున్నారు ప్రజల్ని ఇక్కడ కరోనా టైంలో? కరోనా టైంలోనా మామూలుగా ఆసుపత్రులకు దానికి దీనికి పంపించడం జరిగింది. పొమ్మని చెప్పడము, కొన్ని అంబులెన్స్లు పంపించడం, అవి సర్వీస్ అనేది చేశారా? అంటే ఆ టైంలో ఎవరు పట్టించుకోలేదని అన్నారు కదా? పట్టించుకున్నారు అంతే. ఆసుపత్రులు అన్నీ బాగానే చేసినారులే మాకల్లా. మరి ఈసారి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది మీ నియోజకవర్గానికి, పాల్యం నియోజకవర్గం? భూపాల్ రెడ్డి రావాలని కోరుకుంటాను. ఆయన వరుసగా ఇప్పటికే 6వ సారి అనుకుంటా ఆయన గెలవడం. 6వ సారు 5వ సారు. మరి ఎందుకు ఆయన మళ్ళీ ఇంకో అవకాశం ఇద్దాం అనుకున్నారు ప్రజలు? ఏమో ప్రజలు కోరుకుంటున్నాడు, అవుతున్నాడు ఆయన అంతే. మనం వాళ్ళ ఇంటికాడికి వెళ్ళగానే ప్రజల్ని ఎలా చూస్తారు? చిన్న పెద్ద అందరినీ ఏమైనా కావాలని అది రిసీవ్ చేసుకుంటారా? ఏమైనా కావాలని చేసి పెడతారా? ఇంటికి వెళ్తే డైరెక్ట్ ఇంటికి వెళ్ళే అవకాశం ఉందా? మేము ఎప్పుడు వాళ్ళ ఇంటికి పోలేదు. మేము అంత దూరం మనుషులకు నాయకులు పోతుంటారు ఎవరన్నా. మేము పొలం పని చేసుకునే వాళ్ళం. మేము ఎక్కువ ఎక్కడ పోము. చెప్తే ఆదుకుంటారా? ఫస్ట్ ఏమైనా చెప్తే ఆదుకుంటారా? చెప్తే ఆదుకుంటారు. జగన్ పరిపాలన బాగానే ఉందండి. మీ మండలం పేరేంటండి? మా మండలం పేరు వచ్చేసి గడివేముల మండలం. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరండి? కాటసాని భూపాల్ రెడ్డి. రాంభూపాల్ రెడ్డి. రాంభూపాల్ రెడ్డి ఎలా చేస్తున్నారండి పనులు? ఎలా చేస్తున్నారు? పనులు బాగానే చేస్తున్నాం. ఆయనకు హోప్స్ ఉన్న కాడికి చేసుకుంటూ వస్తున్నారు. ఆయన వచ్చాక మనకి అభివృద్ధి పరంగా ఏమైనా జరిగిందండి మన కాన్స్టిట్యున్సీలో? కాన్ఫిడెన్స్లో అంటే మనకు వాళ్ళు ఇచ్చే పనులు, రోడ్లు అవి ఏం రాలేదు కాబట్టి ఎవరు ఏం చేయలేదు. అవి వాళ్ళకి ఇచ్చింటే కన్నా చేసేవాళ్ళు. వాళ్ళకు మామూలుగా జగన్ తరపు నుంచి కానీ కాకపోతే పైనుంచి కానీ వాళ్ళకి ఏమన్నా ప్రూఫ్స్ వచ్చింటే కన్నా చేసేవారేమో. వచ్చినంత వరకు ఏదో సాయంగా అయితే చేశారు. మీకు వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? ప్రజలతో ఆయన ఎలా ఉంటారు? రాంభూపాల్ రెడ్డి అనే వ్యక్తి ప్రజలతో ఎలా ఉంటారు? ప్రజలతో బాగానే ఉంటారండి. బయటికి వచ్చినప్పుడు ప్రజలతో బాగానే ఉంటారు. మనం లోపల వ్యక్తిగతం అనేది మనకైతే తెలియదు కదండి. చూసే విధానాన్ని బట్టి మనం చెప్పగలం. రిసీవ్డ్ బాగానే చేసుకుంటుంటారు, ఏం చేస్తూ ఉంటారు. కొన్ని ఇంకా వాళ్ళ పనులు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసాం, అది కామన్ అయిన పని. ఇప్పుడు గతంలో చూశారు కదండి, అంటే గతంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు అంటున్నారు, వరుసగా గెలుచుకుంటూ వస్తున్నారు అంటున్నారు. ఎందుకు ప్రజలందరూ ఆయన మీద నమ్మకం ఇన్నిసార్లు గెలిపించుకోవడం కారణం? అంటే ఇంక బాగా చేస్తారనే నమ్మకం ఉంటేనే ప్రజలు గెలిపించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా లేదంటే వేరే ఎజెండాను. ఇప్పుడు అభివృద్ధి కూడా వాళ్ళు వేరే వాళ్ళని ఏం ట్రై చేయడం లేదు కదండి. 6 months 6 సార్లు అయినా కూడా 6 సార్లు అయినా కూడా ఆయననే నిలబెడుతున్నారు కాబట్టి ఇంకా ఆయననే గెలిపించుకోవాలనే ఆలోచన ఉంటుంది.
ఇప్పుడు ఏ పార్టీ తరపున ఆయన వచ్చినప్పుడు ఇక్కడ వేరే అభివృద్ధి అంటే ఇంకా టీడీపీ తరపున నిలబెట్టాలి. వాళ్ళు నిలబెట్టుకున్నారు, వాళ్ళ అభివృద్ధి ఎట్లా, వాళ్ళు ఎట్లా ఉన్నారు అనేది చేసేదాన్ని బట్టి ఉంటుంది. సో మళ్ళీ రాంభూపాల్ రెడ్డి అనే వ్యక్తికి అవకాశం ఉందని ఇక్కడ అనుకుంటున్నారా? అవకాశం మళ్ళీ చూస్తారు. కరోనా టైంలో ఆదుకున్నారండి. అంటే కరోనా టైంలో 2 సంవత్సరాలు కరోనా టైం కదా, అప్పుడు ఎమ్మెల్యేలు అందరూ ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారు ఆదుకున్నారు. అసలు ఆదుకోవడం అంటే ఇంక మన నర్సులను, ఆశా వర్కర్లను, వీళ్ళను ఊర్ల మీద మంచిగానే పని చేయించినారండి. వాళ్ళని కానీ ఏదన్నా దూరం ఎవరికన్నా ఇప్పుడు కరోనా వచ్చిందని సూచనలు వచ్చినాయి అంటే మాత్రం ఇమ్మీడియట్గా దిగడం, వాళ్ళు చేయడము, వాళ్ళు తీసుకుపోయి హాస్పిటల్లో కానీ చూపించుకోవడం, చెక్ చేయించడం. ఇక్కడ చుట్టుపక్కల ఏరియాలో కానీ ఏ వీధికైనా బాగా అలర్ట్గా ఉండమని వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వాళ్ళు బాగా ప్రిఫరెన్స్ వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినారు. బాగానే ఉంది. మీకు ఎమ్మెల్యే ఎవరమ్మా ఇక్కడ? భూపాల్ రెడ్డి ఎలా చేస్తారమ్మా భూపాల్ రెడ్డి గారు? బాగానే చేస్తారు. ఆయన వచ్చాక మన ఊరికి ఏమైనా వచ్చినాయమ్మా? వచ్చినాయి, రోడ్లు అవి వేసినారు, పైప్ లైన్ అన్నీ వేసినారు. ఏంటి అమ్మా? పైప్ లైన్ అవి వేసినారు. మరి ఎందుకు మళ్ళీ ఈసారి ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకుంటున్నారు? భూపాల్ రెడ్డి. ఎందుకు భూపాల్ రెడ్డి గారి మీద అంత నమ్మకం? ఎందుకు ఆయన మీద ఇంకా నమ్మకం చేస్తారనే నమ్మకం. భూపాల్ రెడ్డి గారు ప్రజలతో ఎలా ఉంటారు? వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? బాగానే ఉంటారులే. అమ్మ ఇప్పుడు గతంలో చూసారు కదమ్మా, చంద్రబాబు నాయుడు పరిపాలన చూసారు కదా, ఇప్పుడు జగన్ పరిపాలన చూసారు కదా, సో ఎలా అనిపిస్తుంది మీకు? రెండింటిలో ఏది బాగుంది? ఇంకా జగన్ పరిపాలన పిల్లలకు వాళ్ళకు బాగా ఉంది. రాంభూపాల్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని సౌకర్యాలు ఊర్లో మంచిగానే జరుగుతున్నాయి, రోడ్లు కానీ అన్నిటికీ బాగానే జరుగుతున్నాయి. ఇక్కడ జరుగుతున్నాయి, రోడ్లు వేసినాడు, అన్నీ బాగానే జరుగుతున్నాయి. మరి కొంతమంది ఏమన్నారంటే రాంభూపాల్ రెడ్డి గారు సరిగ్గా చేయట్లేదు అంటారు. అట్నే అనేది. గౌరీ చరిత గెలిచి ఏమైనా చేసిందే? ఒక రోడ్డు వేయలేవు ఆమె వచ్చినప్పుడు. రాంభూపాల్ రెడ్డి గెలిచింది కదా ఆమె అప్పుడు, గౌరీ చరిత. మళ్ళీ ఉన్నప్పుడు ఒక రోడ్డు వేయలే, ఒక రాంభూపాల్ రెడ్డి వచ్చిన తర్వాత వేసినారు. తిరుపాడు రోడ్లు పడ్డాయి. మరి ఈసారి ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకుంటున్నారు? భూపాల్ రెడ్డి. నమ్మకమా అభిమానం? నమ్మకం, అభిమానం. బాగానే ఉంది. మీకు ఎవరు ఎమ్మెల్యే? ఎమ్మెల్యే కాటర్సాని రాంభూపాల్ రెడ్డి. మీది ఏ మండలం బాబాయ్? ఇది పానెం మండలం. బాబాయ్ ఎమ్మెల్యే గారు ఎలా చేస్తారు పనులు? బాగానే చేస్తున్నాడు. మన ఊరికి పానీయానికి ఏమైనా వేసారా? రోడ్లు కానీ ఏమైనా? ఏమో పానెం మాకెళ్ళి పానెం అంత ఒకటే కదా. అదే ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమైనా చేశారా మనకు ఊరికి? ఇప్పుడే ఇవే ఇంకా ఏంటమని చెటివి చెప్పేటివి. రేపు అది 18 ఏళ్ళు, అది 40, అది ఆ డబ్బులు అందు గురించి మాట్లాడినాడు. బాగానే చేస్తున్నాడు. వ్యక్తిగతంగా ఎలా ఉంటారు ఆయన? బాగానే అంటాడు. ప్రజలకు ఏమైనా కావాలన్నా చేసి పెడతాడు, చచ్చాడు. పానయానికే ఎంత వచ్చేది, ఆడికి మీటింగ్ పెడితే ఆడికి పోతారు, ఇంకా ఆడు పోయి చెప్తాం. అంటే ప్రజలతో ఎలా ఉంటారు? ఏమైనా కావాలన్నా చేసి పెడతారా ఆయన రాంభూపాల్ రెడ్డి అనే వ్యక్తి? చచ్చాడు. ఈసారి ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకుంటున్నారు పానీయంకి? ఆయననే ఇంకా జగనే వచ్చేది. కాటర్సానే కదా వచ్చేది ఇప్పుడు, మళ్ళీ ఆయననే. ఎందుకు వరుసగా ఆయన ఈసారి గెలిచారు కదా, మళ్ళీ ఎందుకు ఆయనకి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు? అయితే ఆపోజిట్ సరిగ్గా బాగాలేరు కదా, ఆపోజిట్ వాళ్ళు సరిగ్గా బాగాలేరు కదా, అందుకు ఆయన వచ్చాడని. ఆపోజిట్ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎప్పుడైనా చేశారు మనకి ఇలాగా? రాంభూపాల్ రెడ్డి గౌరు చరిత్ర ఇక్కడ రాలే, వాళ్ళు వచ్చినా కడ ఇంటి వాళ్ళు వచ్చారు, వాళ్ళ అమ్మడి తిరుగుతుంటారు, వాళ్ళు చెప్తుంటారు ఇంకా ఏదైనా అవి ఇవని. రాంభూపాల్ రెడ్డి తిరుగుతారా? మరి 2 మార్లు వచ్చినాడు. రాదు ఇంటింటికి గడప ఇది దానికి వచ్చినాడు, ఇంకోపారు వచ్చినాడు. మన ఊర్లో రోడ్లు, వాటర్ పైప్ లైన్లు అన్నీ వేసినారు. లోడ్లు అవి పైప్ లైన్ మొత్తం వేసినారు, నీళ్ళ టబ్బులు లేకుండా. ఎవరు వేశారు? వీళ్ళే కాటర్సానలే.